లలిత, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అంటే నేను అబద్ధం చెప్తానని నువ్వు ఫిక్స్ అయిపోయావన్నమాట. అబ్బా, టాపిక్ డైవర్ట్ చేయకే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడిగే, మన మధ్య రహస్యాలేంటి? అదే, ఆ సాగర్ గురించి నీ ఫీలింగ్ ఏంటి? అసలు ఆ అబ్బాయి ఎవరో, ఏ ఊరో, నిజానికి అతని పూర్తి పేరేంటో కూడా నాకు తెలీదు. అలాంటి వాడి పట్ల నాకు ఫీలింగ్స్ ఏముంటాయే? నువ్వు మరీ విచిత్రంగా అడుగుతున్నావు. నీకేమైనా ఉంటే అబ్బాయికి చెప్పేవే. ఒకవేళ చెప్పలేకపోతే నాకు చెప్పు, సాగర్తో నేను చెప్తాను. నా వరకైతే ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అంటే అతను మంచివాడని చెడ్డవాడని ఏమీ చెప్పలేను, న్యూట్రల్. అయినా అతని గురించి నేను ఫీల్ కావాల్సినంత అవసరం ఉందా? ఏంటి నువ్వు? మీ క్లోజ్నెస్ లో మన ఫ్రెండ్స్ అంతా లవ్ అనుకుంటున్నారు. లవ్వా? హా, అతను కూడా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంటే నువ్వేంటే లవ్వా నేనా అంటున్నావు? ఏంటి జానకి, అతను నాతో ప్రేమలో పడ్డాడా? ప్రేమిస్తున్నాడా? ఓయ్, బడాయి పోకు. నిజంగా అతని మీద నీకు ఏ ఉద్దేశం లేకపోతే అతనిలో ఆశలు కలిగించుకు. ఒకవేళ నువ్వు ప్రేమలో పడ్డానని చెప్తే నీకు అడ్డు తగిలే వాళ్ళు ఎవ్వరూ లేరు. జానకి, నేనొకటే చెప్తున్నా, నేను సాగర్నే కాదు ఎవరిని ప్రేమించను, ప్రేమించలేను. ఎందుకంటే నా ఫ్యామిలీ పరిస్థితి నాకు తెలుసు. పరువు ప్రతిష్ఠే ఊపిరిగా బతికే మా నాన్నకు బాధ కలిగించి ఏ పని నేను చేయను, ముఖ్యంగా ప్రేమ పెళ్ళి. నేటి సమాజంలో ఆడపిల్ల పెళ్ళే కుటుంబ గౌరవానికి, తల్లిదండ్రుల ప్రతిష్టకి ప్రామాణికం. నిన్న పేపర్లో చదివాను, ఎవరో ఒక అమ్మాయి ఎవరినో ప్రేమించి పారిపోయి తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుందని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. తెలుసా? అంటే ఒక అమ్మాయి తనంతట తాను ఒక పెళ్లి విషయంలో తీసుకునే నిర్ణయం వెనుక ఎంత ఎఫెక్ట్ ఉందో ఆలోచించు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు నేను సాగర్ని లవ్ చేశానే అనుకో, ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో చెప్పనా? సాగర్ని ప్రేమించవచ్చు, కలిసి తిరగచ్చు, శారీరక అవసరాలు తీర్చుకోవచ్చు. ఆ తర్వాత ఏంటి? పెళ్ళి. పెళ్ళికి మా నాన్న ఒప్పుకోరు. సాగర్ క్యాస్ట్, ఆస్తి, అంతస్తు, చదువు అన్నీ చూస్తారు. ఎందుకంటే పెళ్ళి కాబట్టి, జీవితంలో చేసుకునేది ఒక్కసారి కాబట్టి. అంటే ప్రేమించడానికి క్యాస్ట్, చదువు, అంతస్తు అవసరం లేదు, పెళ్లి అనేటప్పటికీ ఇవన్నీ కావాలంటావు. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, పెళ్ళి అనేది కుటుంబానికి సంబంధించింది. కుటుంబం అంటేనే సమాజంలో భాగం. కుటుంబం అన్ని విషయాల్లో బాగుంటేనే సమాజంలో గౌరవం లభిస్తుంది. జానకి, మనం బ్రతికేది మన కోసమే. మనం అంటేనే సమాజం, సమాజం అంటేనే మనం. మనం సంతోషంగా ఉంటేనే సమాజం కూడా సంతోషంగా ఉంటుంది. అలా ఉండాలంటే కొన్ని షరతులు పాటించాలి. అవి ప్రస్తుతానికి కఠినంగా ఉన్నా ఆ తర్వాత బాగుంటాయి. ఇక వెళ్దామా? సరే.